తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలవులు కావడంతో తిరుమలకి భక్తులు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నుండి నారాయణగిరి షెడ్లు నిండిపోవడంతో భక్తులు బయట 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఇక శ్రీవారి ఉచిత దర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. తరచూ వర్షం కురుస్తుండటంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. తిరుమలలో శాశ్వత క్యూ లైన్ లేకపోవడంతో తాత్కాలిక క్యూ లైన్లో భక్తులు అవస్థలు పడుతున్నారు. అద్దె గదులు దొరక్క ఉదయం నుంచి సిఆర్ఓ వద్ద భక్తులు వేచి చూస్తున్నారు. వారాంతపు సెలవులు కావడంతో భక్తుల రద్దీ తిరుమలకు పెరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తిరుమలలో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? శాశ్వత షెడ్లు, శాశ్వత క్యూ లైన్ పద్ధతి అక్కడ లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? రైట్ సునీల్, మొత్తం మీద తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారని చెప్పొచ్చు. గత 24 గంటల నుంచి అంటే చూసుకున్నట్టు శుక్రవారం నుంచే తిరుమలలో శ్రీవారి దర్శనానికి భారీ స్థాయిలో తిరుమలకి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా వారాంతపు సెలవులు అంటే 2వ శనివారం ఆదివారం రావడంతో ఒక సెలవులు ప్రకటించడం, మరోవైపు పూర్తిగా భక్తులు భారీ స్థాయిలో తిరుమలకి అయితే చేరుకుంటున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. మరోవైపు తిరుమలలో అద్దె గదులు సైతం దొరక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా గత వారం రోజుల నుంచి చూసుకున్నట్టయితే తిరుపతి తిరుమలలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు చలిగాలులు ఎక్కువగా ఉండడంతో భక్తులు తీవ్ర అవస్థలకు గురవుతున్న పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ ఉదయం నుంచి వర్షం కురుస్తున్నప్పటికీ సాయంత్రం పూట ఎక్కువ చలిగాలులు వీస్తుండడంతో భక్తులు ఇటు క్యూ లైన్లలో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎందుకంటే గతంలో శాశ్వత క్యూ లైన్ అంటే వైకుంఠం కాంప్లెక్స్ వరకు పూర్తిగా క్యూ లైన్ కు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మాత్రము ఫ్రీ దర్శనానికి సంబంధించి క్యూ లైన్ చూసినట్టయితే ఆక్టోపస్ బిల్డింగ్ అంటే పూర్తిగా రింగ్ రోడ్ లో వస్తుంది. ఇటు శిలాతోరణం, ఇటు నారాయణగిరి షెడ్ వరకు చేరుకోవాలంటే తాత్కాలిక షెడ్లు అయితే ఏర్పాటు చేశారు. ఆ తాత్కాలిక క్యూ లైన్ కి సంబంధించి చూసుకున్నట్లయితే పూర్తిగా ఇటు వర్షం వచ్చినప్పుడు భక్తులు తడుస్తూ లోపలికి వెళ్లే పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు సంబంధించి చూసుకున్నట్లయితే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి అన్ని కంపార్ట్మెంట్లు నిండడమే కాకుండా నారాయణగిరి షెడ్లు పూర్తి స్థాయిలో నిండిపోవడంతో భక్తులు పూర్తిగా అంటే 3 కిలోమీటర్ల పైన భక్తులు అయితే వేచి ఉన్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. మరోవైపు తెల్లవారుజాము నుంచి సిఆర్ఓ ఇటు అద్దె గదుల కోసం వేచి ఉన్నటువంటి భక్తులకి ఇప్పటికీ అద్దె గదులు దొరకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. టీటీడీ ఒకటే కోరుతోంది, తిరుమలలో రద్దీ భారీ స్థాయిలో పెరిగిపోయింది. శ్రీవారి సర్వదర్శనానికి 24 నుంచి 30 గంటల సమయం పడుతోంది. భక్తులు దయచేసి క్యూ లైన్ కంటే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి PAC 2, PAC 1, PAC 3 వద్ద ఉన్నటువంటి కౌంటర్లకు సంబంధించి అంటే లాకర్లను తీసుకొని భక్తులు అక్కడ రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి టీటీడీ అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా స్వామివారి దర్శనానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి భక్తులు ఇబ్బంది పడకుండా వారి ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. తిరుమలలో ఒకంత చలి ఎక్కువ గాలులు వీస్తుండడం భక్తులు తీవ్ర అవస్థలకు గురవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే చిన్నపిల్లలతో వచ్చేటువంటి భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎందుకంటే చంటి బిడ్డలతో వచ్చే వాళ్ళు క్యూ లైన్ లో ఇటు వర్షం పడుతుండడం, మరోవైపు చలిగాలు వీస్తుండడంతో వాళ్ళైతే అవస్థలకు గురవుతున్న పరిస్థితి ఉంది. క్యూ లైన్ చూసుకున్నట్లయితే కింద పూర్తిగా అంటే వర్షం వస్తుంటే ఆ నీళ్లు పూర్తిగా వాళ్ళ కాళ్ళ వరకు వస్తుండడం, ఇటు తడుస్తుండడంతో భక్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. టీటీడీ ఇన్నేళ్లుగా చేస్తుంది కానీ శాశ్వత పరిష్కారం చేయలేదని చెప్పేసి భక్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఏదేమైనప్పటికీ శాశ్వత పరిష్కారానికి కూడా ఇప్పటికే టీటీడీ ఈఓ జె శ్యామలరావు పూర్తిగా నిర్ణయం అయితే తీసుకున్నట్లు గతంలోనే తెలిపారు. ఎందుకంటే గత వారం కిందట పూర్తిగా క్యూ లైన్ కి సంబంధించి ఆయన అయితే పరిశీలించారు. దానికి సంబంధించి ప్రత్యేక క్యూ లైన్ అయితే ఇప్పుడు అంటే ఏదైతే రింగ్ రోడ్ లో ఉన్నటువంటి ప్రాంతాన్ని అయితే వీళ్ళైతే పరిశీలించి పూర్తిగా అక్కడ శాశ్వత క్యూ లైన్ కూడా ఏర్పాటుకి శంకుస్థాపన చేశారు. మరోవైపు దానికి సంబంధించి పనులు కూడా వేగవంతం చేసినట్టయితే తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ మరొక 3 నెలల్లో పూర్తిగా భక్తులకి శాశ్వత క్యూ లైన్ అయితే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సునీల్. రైట్ సునీల్.